కిషన్ రెడ్డి బండి వేధించుడంట. పార్టీలో నాపై కుట్ర చేసిండ్రు. పార్టీలో చాలామందికి వేధింపులు. వారికి బయటకు చెప్పే ధైర్యం లేదు. నా రిజైన్పై హైకమాండ్ పట్టించుకోలే. అందుకే నాకు బాధగా ఉంది. బీజేపీని వదిలి ఎక్కడికి పోనట్టు ఇక పార్టీ ఆదేశిస్తే మళ్ళీ జాయిన్ అవుతా. గోషమాల్లో బైపోల్ రాదు. మాధవీలత వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక గోషమాల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చెప్పారు. ఏమంటారు, గోషమాల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని మరి ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చెప్పారు. తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయన్న రాజాసింగ్ త్వరలో పార్టీ అధిష్టానంతో చర్చిస్తానని, ఆ తర్వాత తాను తిరిగి బీజేపీలో చేరే విషయంపై క్లారిటీ ఇస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. తన రాజీనామాను అధిష్టానం ఆమోదించేలా పార్టీలోని నలుగురు నాయకులు కుట్ర చేశారని రాజాసింగ్ ఆరోపించారు. నా రాజీనామాపై హైకమాండ్ ఎంక్వైరీ చేస్తుందన్నారు. ఇక అది జరగలేదని, ఎంక్వైరీ చేస్తుందని అనుకున్నాను, అది జరగలేదని వాపోయాడు. అయితే 1-2 రోజుల్లో బీజేపీ పెద్దలు పిలుస్తారని నమ్మకం ఉందని, వారితో తన బాధలు చెప్పుకుంటానని, ఆ తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని ఇక బీజేపీలో చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ రాజాసింగ్ అన్నారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు. సో ఇప్పుడు రాజాసింగ్ ఏమంటుడు, మనిషి ఎక్కడో ఉన్నాడు, మనసంతా బీజేపీలో ఉన్నది. రాజాసింగ్ మనిషి ఎక్కడో ఉన్నాడేమో కానీ మనసంతా బీజేపీలో ఉన్నది. ఎక్కడ పోను బీజేపీని వదిలిపెట్టి బీజేపీకే వస్తా అన్నట్టుగా ఇండికేషన్ ఇస్తున్నాడు. తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలని అంటారు. ఒక వస్తువుని ఎక్కడ బోడగొట్టుకున్నామో అక్కడనే వెతికితే దొరుకుతుంది. మనిషి విలువను ఎక్కడ కోల్పోయిండో అక్కడనే సాధించుకుంటే విజయం సాధించినట్టు అని చెప్తుంటారు. సో రాజాసింగ్ కూడా మరి బీజేపీ పార్టీలో తన విలువను ఎక్కడైతే కోల్పోయిండో అక్కడనే తనకంటూ ఒక క్రేజును క్రియేట్ చేసుకోనికే నేను ఏ పార్టీకి పోను, బీజేపీకే పోతా, బీజేపీ అధిష్టానం నన్ను పిలుస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉన్నాడు. ఉప ఎన్నిక అయితే వచ్చే అవకాశం లేదు. సో మాధవీలతకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మీ వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నానని చెప్తున్నాడు రాజాసింగ్ మాధవీలతకు. మధ్యకాలంలో మాధవీలత కొంత ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మహానటి కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అక్క, ఎందుకో అర్థమైతలే. సో మాధవీలత గారిని కూడా మరి మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాడు రాజాసింగ్ చెప్పింది కాబట్టి. సో రాజాసింగ్కి మాధవీలతకు కంపారిజన్ చేయలేం. మాధవీలత స్టైల్ వేరు, రాజాసింగ్ స్టైల్ వేరు. రాజాసింగ్ది చాలా జెన్యూనిటీ ఉంటాడు, చాలా ముక్కుసూటి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. బట్ ఇక మాధవీలత గురించి మీకు అందరికీ తెలుసు. ఆమె గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న హడావుడి కావచ్చు, అక్క ఏదైనా సెన్సేషనల్ క్రియేట్ చేసే టైంలో, సెన్సేషనల్ క్రియేట్ అయ్యే మూమెంట్లోనే తెర మీదకి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక అక్క చాలా రోజులు కనిపించలే, పార్టీకి దగ్గరగా లేదు, మీడియాకి దగ్గర లేదు. కానీ ఇప్పుడు ఇక గోషమాల్లో ఉప ఎన్నిక వస్తుందని, లేకపోతే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నదని చెప్పేసి అక్క మీడియా ఛానల్లో హల్చల్ చేస్తున్నది, అక్కడ పోతున్నది, ఇక్కడ పోతున్నది. ఓ నాయన ఇక అక్క లేకపోతే అసలు తెలంగాణనే నడవదు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నది. అట్లుంది అక్క పరిస్థితి. సో రాజాసింగ్ విషయంలో మాత్రం నన్ను నలుగురు వేధిస్తున్నారు, చాలామంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు, నేను ధైర్యంగా చెప్తున్నా. బట్ నాకు నమ్మకం ఉన్నది, అధిష్టానం పిలిచి డిస్కషన్ చేస్తుందని, నేను ఎక్కడికి పోను అక్కడనే ఉంటా బీజేపీ పార్టీలో అని రాజాసింగ్ కుండ బద్దలు కొట్టినట్టుగా కులంకుశంగా చెప్తున్నాడు. సో ఈ రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నాడు. మరి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు మరి ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు, కానీ రాజాసింగ్ అభిమానులు మాత్రం ఖుషిగా ఉన్నట్టు తెలుస్తుంది. రాజాసింగ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ వెల్కమ్ చేస్తారు. రాజాసింగ్ బీజేపీలోనే మరి ఉంటా, బీజేపీకే వెళ్తా అనేటువంటి నిర్ణయాన్ని చాలామంది వెల్కమ్ చెప్తారని అనుకుంటున్నా. చూద్దాం, రేపు రాజాసింగ్ని వదులుకోరని కూడా నేను అనుకుంటున్నా. ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఒక మిస్ కాల్ ఇస్తే రాజాసింగ్ పైకి మరి బీజేపీ ఖచ్చితంగా వెల్కమ్ చెప్తా, ఆయనకు సభ్యత్వం వస్తుందని చెప్పింది. కాబట్టి నాకు తెలిసి రాజాసింగ్ పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి కనబడట్లేదు.